మనం లైనెక్స్ లో ఎంజినిక్స్ గురించి తెలుసుకుందాం. డిఫాల్ట్ పాత్స్ అండ్ ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయని. ఎంజినిక్స్ -v అంటే వర్షన్, అంటే ఎంజినిక్స్ వర్షన్ అనేది చూపిస్తుంది. ఇన్స్టాల్ అయిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలానే యుఎస్ఆర్ షేర్ ఎంజినిక్స్ /HTML అనే ఫోల్డర్ లో మనం హెచ్టిఎంఎల్ ఫైల్స్ ని ప్లేస్ చేసి మనం వెబ్ పేజ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ పాత్ వచ్చేసి యుఎస్ఆర్ షేర్ ఎంజినిక్స్ హెచ్టిఎంఎల్. అలానే మనం ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ వీవి ఎక్కడ స్టోర్ అవుతాయంటే /etc/enginix లో ఫోల్డర్ లోకి వెళ్తే మనకి ఎంజినిక్స్ డాట్ మెయిన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి enginix.conf అనే మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇది. ఇందులో ఇంకా మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి, లైక్ వర్చువల్ హోస్ట్, ఇందాక మాడ్యూల్స్ అని చూసాం కదా. అలాగే ఇది మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్. సపోజ్ మనం ఎంజినిక్స్ యొక్క లాగ్స్ ని చెక్ చేయడానికి /var/log ఎంజినిక్స్ లోపల మనకి యాక్సెస్ లాగ్స్ ఉంటాయి, అలానే ఎర్రర్ లాగ్స్ ఉంటాయి. వీటిని బేస్ చేసుకుని మనం యాక్సెస్ లాగ్స్ అండ్ ఎర్రర్ లాగ్స్ అనేది చెక్ చేయొచ్చు. ఇవి మనకి ఎంజినిక్స్ కూడా బై డిఫాల్ట్ గా పోర్ట్ నెంబర్ అనేది 80 వస్తుంది. సపోజ్ మనం అడిషనల్ గా మన ఓన్ పోర్ట్ నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు ఎంజినిక్స్ కి, లేదా అపాచీ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ ఇవి మనకి డిఫాల్ట్ పాత్స్ మనం మెయిన్ గా యూజ్ చేసేది ఎంజినిక్స్ పర్పస్.